గత 5 ఏళ్లలో రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. తిరుమల శ్రీవారిని విరామ సమయంలో అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాక్షసుల పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. పదవీ బాధ్యత తీసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి మొదటిసారిగా రావడం జరిగింది. మరి స్వామివారిని దర్శించుకొని వారిని మనస్ఫూర్తిగా నేను కోరింది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో కొంతమంది రాక్షసుల చేతిలో రాష్ట్రం నష్టపోయింది, దోపిడీ జరిగింది, అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. అంచేత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాం. మేము ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు, పనిచేసే నాయకుని ఎన్నుకున్నారు. అతని నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవడం జరిగింది.